రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనడం ఆసక్తిని రేపుతోంది. ఇరువురు నేతల ప్రసంగాలపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్, రేవంత్ మాటల తూటాలు పేర్చుకునే అవకాశం ఉండటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ కాళేశ్వరం చేరుకోనున్నారు. సాయంత్రం 4:20 మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాటారం మండలం నస్తూర్పల్లిలో బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. ఇదే వేదికపై రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఒకే రోజు వేర్వేరు సభలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాలపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు సాయంత్రం 4:20 మేడిగడ్డ చేరుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. సో అక్కడ ఇరిగేషన్ అధికారులతో కూడా మనం చూసాం. దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులను కూడా నియమించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మళ్ళీ ఎట్లా జరగబోతుంది దీనికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా రెండో విడత రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడి నుంచి ఏమైనా మాట్లాడతారా దీనికి సంబంధించి కూడా? సో తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి. రైట్, కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఈ రోజు ఎట్లా ఉండబోవచ్చు? అటు కేసీఆర్ కూడా ప్రసంగించనున్నారు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతున్నారు. ఎట్లా ఉండబోవచ్చు ప్రశాంత్? బిందు ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంకి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కాళేశ్వరంకు చేరుకుంటాడు. తొలుత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో అటు దేవుని ఆశీస్సులు తీసుకుని అనంతరం దేవాలయంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాడు. అనంతరం అక్కడ నుండి బై రోడ్ లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుని అక్కడ చేయాల్సిన మరమ్మతులు, ఇప్పటి వరకు అక్కడ మరమ్మతులకు సంబంధించిన అనుమతులు ఏవేవి తీసుకున్నారో అధికారులు, మిగిలిన అనుమతులకు సంబంధించి ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి ఫైలింగ్స్ అంతా ఏమేమి ఏ స్థాయిలో జరిగాయి అనే విషయాలను కులంకుశంగా అధికారులతో అడిగి తెలుసుకుని అనంతరం అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి రానున్న రోజులలో త్వరితగతిన మరమ్మతులు చేసి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులకు దిశ నిర్దేశం చేయనున్నాడు. అనంతరం అక్కడి నుంచి కాటారంకు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుండి రెండో విడత రైతు భరోసా నిధులను 5,563 కోట్ల రూపాయలను ఈ రోజు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నాడు. అక్కడ 1,00,000 మంది రైతులతోటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో మంత్రి నియోజకవర్గంలోని కాటారం వద్ద ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆ సభలో పాల్గొనే రైతు భరోసా నిధులను విడుదల చేయడమే కాకుండా అటు రైతులను ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగం చేయనున్నాడు. అయితే ఈ రోజు కొంత రాజకీయ వేడి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుంది. ఒకవైపు అక్కడ జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానికి అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో అటు కేసీఆర్ కు ధీటుగానే ఈ రోజు ఈ యొక్క షెడ్యూల్ పెట్టారంటూ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపించడమే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా ఒక నూతన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు ఒకే రోజు ఈ యొక్క సభలను ఏర్పాటు చేయడం, ఆ సభలలో నేరుగా పాల్గొనడము. అయితే ఈ రెండు కార్యక్రమాలలో ఒకరిపై ఒకరు మాటల దాడి చేస్తారా, లేదంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారా? అటు ప్రభుత్వంపై ప్రతిపక్షంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడు, అటు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, లేదంటే కేసీఆర్ కు కౌంటర్ గానే ఈ రోజు సీఎం ప్రసంగం ఉండనుందనే ఒక చర్చనైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పర్యటన సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన మాత్రం ఆద్యంతము చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది. వదిలి రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. జగిత్యాలలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది తర్వాత కూడా భారీ సభతో జనంలోకి రాబోతున్నారు. ఆ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.